అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మరో కొత్త వైరస్ కలకలం రేపుతుంది. జీబీఎస్ వైరస్. ఈ వైరస్ గురించి ఎవరికి అవగాహన లేదు. చాలామంది దగ్గిన, తుమ్మిన, జ్వరం వచ్చినా కూడా ఈ జీబీఎస్ వైరస్ అటాక్ అయిందేమో అని చెప్పేసి అందరూ కూడా హడలెత్తిపోతున్నారు. అసలు ఈ జీబీఎస్ వైరస్ ఎందుకు వస్తుంది, దీనికి లక్షణాలు ఏంటి, ఎలా ట్రీట్ చేస్తారు, దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ జి వెంకటలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం, అసలు జీబీఎస్ వైరస్ గురించి ఎవ్వరికి అవగాహన లేదు. అసలు జీబీఎస్ వైరస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. అసలు ఈ వైరస్ ఏంటి? విలియన్ వైరస్ సిండ్రోమ్ అనేది వైరస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ మనకి ఏమైనా అప్పుడప్పుడు రేర్గా ఏదైనా వ్యాక్సినేషన్ కానీ ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం, అంటే డయేరియా అలాంటివి, లేకపోతే నిమోనియా ఇలాంటివి ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా మనకి జరిగినప్పుడు పోస్ట్ ఇన్ఫెక్షన్స్ జీబీఎస్ అంటారు. జీబీఎస్ అంటే గిలియన్ వైరస్ సిండ్రోమ్. ఇది నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. మన బాడీ మన ఇమ్యూనిటీ మన నర్వ్స్ని అటాక్ చేస్తుంది అన్నట్టు. దాన్ని ఇప్పుడు మనకు ఎంటర్ అయిన బ్యాక్టీరియా కొన్ని యాంటీజెన్స్ మన నర్వస్ సిస్టమ్తో మ్యాచ్ అవుతాయి. మ్యాచ్ అయ్యి మన బాడీకి ట్రిగర్ చేస్తాయి. మన ఆ బ్యాక్టీరియాని ఎలా అటాక్ చేసిందో ఇమ్యూన్ సిస్టమ్, అలా ఈ నర్వస్ సిస్టమ్ని కూడా ఇన్ఫెక్షన్ అయిపోయాక అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో కంటిన్యూస్గా వీక్నెస్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. మెల్లిగా అసెండింగ్ పెరాలసిస్ అంటాం. లోవర్ లిమ్స్, అప్పర్ లిమ్స్, కాళ్ళల్లో ముందు వీక్నెస్ స్టార్ట్ అవడం, పెరాలసిస్ ఆర్ వీక్నెస్, పారాసిస్ ఆ రెండు ఉండొచ్చు. సో మెల్లిగా అసెండింగ్ పెరాలసిస్ లాగా అసెండ్ అవుతా అది చేతులకి, లోవర్ లిమ్స్, రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అయినప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీ కూడా స్టార్ట్ అవుతుంది. ముందు నడవడమే డిఫికల్ట్ అనిపించేది, ఇప్పుడు బ్రీతింగ్ కూడా కష్టంగా ఉంటుంది. సో బ్రీతింగ్ కష్టం ఉన్నప్పుడు ఈ జీబీఎస్ ఈజ్ సెల్ఫ్ లిమిటింగ్. 2 to 3 వీక్స్లో ఆటోమేటిక్గా రిజల్యూషన్ జరుగుతుంది. లేకపోతే మనకి హై మెడికేషన్స్ కూడా ఉంటాయి ఈ యాంటీబాడీస్ని తీసేయడానికి. ప్లాస్మా ఎక్స్చేంజ్ అని కానీ లేకపోతే ఐవీఐజీ కానీ మందులు ఇవ్వచ్చు మనం ఐవీ ద్వారా. సో మేడం, వీటికి ప్రధాన లక్షణాలు ఏంటంటే ఆల్రెడీ జీబీఎస్ వైరస్ సోకిన వ్యక్తికి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే చాలామందికి అవగాహన ఉండదు కదా. చిన్న చిన్న సిమ్టమ్స్ కానీ ఏమైనా కనిపిస్తాయా స్టార్టింగ్ నుంచి? సో వీక్నెస్తోనే స్టార్ట్ అవుతుంది. మామూలుగా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ తగ్గి హాస్పిటల్ వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత వీక్నెస్ అనేది డెవలప్ అవుతుంది. వీక్నెస్ వచ్చినప్పుడు మెల్లిగా కాళ్ళు వీక్ అవడము, దాని తర్వాత చేతులు వీక్నెస్ అనిపించడం, లాస్ట్కి గాలి పీల్చుకోవడం కూడా ఇబ్బంది అనిపించడం, దగ్గు, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్కి ఉన్న లక్షణాలు ఇనీషియల్గా ఉంటాయి. తర్వాత ఇది కంప్లీట్ బ్రీతింగ్ డిఫికల్టీలా మారిపోతుంది అన్నమాట. సో మేడం, ఈ జీబీఎస్ వైరస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అంటే దేని నుంచి వస్తుంది? జీబీఎస్ అదే వైరస్ కాదు, ఇట్స్ ఎ సిండ్రోమ్. ఓకే, సిండ్రోమ్. సో ఇది మన బాడీలో జరిగే ఒక పోస్ట్ ఇన్ఫెక్షస్ ఇంకా ప్రోడ్రోమ్ లాగా అన్నమాట. అంటే ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, బట్ బాడీలో కొన్ని మెమరీ సెల్స్ ఆ ఇమ్యూనిటీని, ఆ బ్యాక్టీరియాకి సంబంధించిన ఇమ్యూనిటీని కానీ వైరస్ సంబంధించిన ఇమ్యూనిటీని కానీ బై మిస్టేక్ మన నర్వస్ సిస్టమ్కి అప్లై చేస్తాయి. మన నర్వస్ సిస్టంలో ఈ పర్టికులర్లీ కొన్ని క్యాంపైలోబాక్టర్ కానీ కొన్ని ఇన్ఫెక్షన్స్ స్పెసిఫిక్గా కొన్ని వ్యాక్సినేషన్స్ తర్వాత మన బాడీ అలా ట్యూన్ అవుతుంది. మన నర్వస్ సిస్టంలో కొన్నిటిని ఆ బ్యాక్టీరియా లాగా రికగ్నైజ్ చేస్తుంది. రికగ్నైజ్ చేసి దాన్ని అటాక్ చేస్తుంది. అటాక్ చేసేసరికి నర్వ్ డిస్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు మనకి న్యూరలాజికల్ సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే చాలా మంది అంటున్నారు ఇలా ఫుడ్ దాని ద్వారా అండ్ వాటర్ ద్వారా ఇలా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు అనేసి అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అదే నిజమే, ఎందుకంటే అదే మెయిన్ ట్రిగర్ కాబట్టి. సో మనకి ఆ ఇన్ఫెక్షన్ ట్రిగర్ అయిన తర్వాత మనకి ఇది పోస్ట్ ఇన్ఫెక్టివ్ జీబీఎస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన కమ్యూనిటీలో ఎక్కువ ఆ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్ కానీ వైరల్ స్ట్రెయిన్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్, ఇలా మనం ఏదైతే చూస్తున్నామో నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో జీబీఎస్ అనేది ఎవరిలో అయినా రావచ్చు, ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే టైప్ కాదు. సో మన బాడీలో మన ఇమ్యూనిటీ అలా ట్యూన్ అప్ అయి ఉంటే మనకి అది వచ్చేది ఉంది అని మనం మెమరీ సెల్స్ అలా రియాక్ట్ అవుతే మనకి ఆ న్యూరలాజికల్ సిస్టమ్ని టార్గెట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు 2 స్టేట్స్లో కూడా కేసెస్ అనేవి వస్తున్నాయి.
సో ఎలాంటి కేర్ తీసుకోవాలి మేడం ఒకవేళ జీబీఎస్ ఈ సిండ్రోమ్ అనేది రాకుండా ఉండాలి అంటే ప్రజలు ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో ముందే జాగ్రత్తలు ముందే ఇనీషియల్ స్టేజ్లోనే రికగ్నైజ్ చేస్తే దీన్ని చాలా విధాలుగా నర్వ్ టెస్టింగ్ కానీ నర్వ్ మజిల్ టెస్టింగ్ కానీ స్పైనల్ ఎల్పి లంబార్ పంక్చర్ అంటారు. సో ఆ సిఎస్ఎఫ్ అనాలిసిస్ ద్వారా కానీ కనిపెట్టొచ్చు. ముందే కనిపెడితే మనం అసెండింగ్ పెరాలసిస్ని మందులు ఇచ్చేసి లేకపోతే ఇనీషియల్ ఫస్ట్ స్టేజ్లోనే ప్లాస్మా ఎక్స్చేంజ్ కానీ ఐవీఐజీ కానీ ఇస్తే దీనికి మంచి మందులు ఉన్నాయి అండ్ ట్రీట్మెంట్ కూడా ఉంది. ఈవెన్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయినా కూడా దాన్ని మెకానికల్ వెంటిలేటర్తో మనం కొన్ని రోజులు మజిల్స్ వీక్ ఉన్నాయి కాబట్టి మనం వెంటిలేటర్ ఆ పని చేస్తుంది. మనం ఆ రెస్పిరేటరీ సిస్టమ్ చేసే పని వెంటిలేటర్ చేస్తుంది. ఆ టైంలో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంప్రూవ్ అవుతారు. మేడం ఈ జీబీఎస్ సిండ్రోమ్ మనకి ఊపిరితిత్తుల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అంటే ఈ సిండ్రోమ్ తగ్గిన తర్వాత కూడా ఏమైనా దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి? లేదు, మోస్ట్లీ నో. సో మనం ఈ అక్యూట్ ఫేస్ని తట్టుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసుకుని ఆ టైంలో వెంటిలేటర్ సపోర్ట్ కానీ మందుల సపోర్ట్ కానీ ఇచ్చేసుకుంటే 2 to 3 వీక్స్లో ఆటోమేటిక్గా రిజల్యూషన్ అనేది చూస్తాం చాలా మందిలో. కానీ ఆ లోపు ఎవరైనా ఎక్కువ డయాబెటిక్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి, కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ ఆల్రెడీ తక్కువ ఉంటుంది. సో మనం అన్ని రోజులు వెంటిలేటర్ మీద పెట్టినా హాస్పిటల్లో ఉంచినా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, అదర్ ఇన్ఫెక్షన్స్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు డెత్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మేడం అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అంటే ఇప్పుడు యాక్చువల్గా చూస్తే ఫుడ్ వల్లే వస్తుంది అంటున్నారు కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం డైలీ లైఫ్? ఫుడ్ వల్ల వస్తుంది, లేకపోతే మనకి ఒకరి నుంచి ఒకరు వెళ్ళే నిమోనియాస్ ఉంటాయి కదా, వైరల్ నిమోనియాస్, వాటి వల్ల కూడా వస్తుంది. సో హోమ్ కుక్డ్ ఫుడ్ తిని సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేసుకోవడం ఇలాంటివి చేస్తే ఈ ట్రిగర్స్ అవాయిడ్ చేయగలిగితే మనం డిసీజ్ని కూడా అవాయిడ్ చేసినట్టు. జస్ట్ ఇన్ కేస్ ఎఫెక్ట్ అయినా కూడా తొందరగా రికగ్నైజ్ అయ్యి ఇమీడియట్లీ హాస్పిటల్లో చూపించిన స్టార్టింగ్ స్టేజ్లో దీనికి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. ఏవైతే తర్వాత పనిచేయవు. అంటే ఈ జీబీఎస్ సిండ్రోమ్కి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు ఒకవేళ ఒక పేషెంట్ కనుక అడ్మిట్ అయితే? సో ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు? ట్రీట్మెంట్ అదే ఇమ్యూన్ ప్లాస్మా ఎక్స్చేంజ్ ద్వారా ఈ ఏవైతే నెగిటివ్ యాంటీబాడీస్ అన్నీ ఉన్నాయో బాడీలో దాన్ని తీసేస్తాము. అండ్ ఐవీఐజీ అని ఇమ్యూనోగ్లోబులిన్స్ని కూడా బాడీలో ఎక్కించేది ఉంటుంది. సో ఆ రెండు హెల్ప్ అవుతాయి. లేకపోతే మెకానికల్ వెంటిలేటర్ సపోర్ట్ అంటే లంగ్స్ని సపోర్ట్ ఇవ్వడం, కిడ్నీస్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతే అది సపోర్ట్ ఇవ్వడం అలా చేస్తుంటాం. ముఖ్యంగా ఇది అంటే ఏజ్, అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? అంటే ఓల్డ్ ఏజ్ లేదంటే చిన్నపిల్లల నుంచి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంట? మిడిల్ ఏజ్ పీపుల్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి సకంబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అంటే వాళ్ళు మనం అనుకున్నట్టు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ తొందరగా దానికి అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఈ హాస్పిటలైజేషన్ టైంలో కానీ వాళ్ళు ఎక్కువ వేరే హాస్పిటల్ ఎక్వైర్డ్ నిమోనియా కానీ ఈ ఇన్ఫెక్షన్స్తో డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మేడం ఇది ఊపిరితిత్తుల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది యాక్చువల్గా? అంటే ఏమైనా అంటే సీరియస్ అయ్యే అవకాశాలు? నర్వ్స్ని ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి న్యూరలాజికల్గా లంగ్ మజిల్స్ గాలి తీసుకోలేకపోతాయి. గాలి తీసుకోలేనప్పుడు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అవుతుంది. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మనకి వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతుంది. వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియాస్ ఉంటాయి. ఎక్కువ రోజులు వెంటిలేటర్ పెట్టడం వల్ల నిమోనియాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.